హలో ఫ్రెండ్స్, వీకెండ్ అయిపోయింది. సాటర్డే సండే. సో ఎలా అయింది వీకెండ్ కింద కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, లైక్ మోర్ ఓవర్ ఐటీలో ఉన్నారనుకోండి, సాటర్డే సండే హాలిడే అయిపోగానే మండే వెళ్ళాలా వద్దా అన్నట్టు మీకు అనిపిస్తుంది, లేజీగా అనిపిస్తుంది. కానీ వేరే స్టాక్ మార్కెట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మండేస్ రావాలంటే సాటర్డే సండేస్ ఎక్కువ బోర్ కొడుతూ ఉంటుంది. నాకైతే, మీ విషయంలో ఏమో తెలియదు కానీ, సో నాకైతే బోర్ కొడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం స్టాక్ మార్కెట్ ఇంట్రెస్టింగ్గా ఉండకూడదు. సో ఇది కూడా బోర్గానే ఉండాలి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా, మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ క్యాన్ లీడ్స్ టు ఓవర్ డ్రాడౌన్ ఆఫ్ ద క్యాపిటల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మన రూల్స్, మన ఎంట్రీస్ ఓకే అయినప్పుడు అప్పుడే మనం ఎంటర్ అవ్వాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇమీడియట్గా, అండ్ దెన్ టేక్ ప్రాఫిట్ తీసుకోవాలి. ఈరోజు అవ్వకపోతే నెక్స్ట్ డే, ఈరోజు లాస్ వస్తే నెక్స్ట్ డే. ఈరోజు రిస్క్ ఎంత? ఓన్లీ 1% ఆఫ్ యువర్ క్యాపిటల్. ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిస్క్. ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి అన్నది మీకు సంబంధం లేదు. ఎప్పుడు కూడా మనం రిస్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. ఎంత పోగొట్టుకుంటున్నావు దాని మీద మీ ఫోకస్ ఎప్పుడు ఉండాలి. సో కమింగ్ టు ద మార్కెట్, సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ హై సప్లై జోన్, అండ్ దెన్ ఆ తర్వాత ఈ పైన ఎక్కడ కూడా సప్లై జోన్ ఉంది. ఆల్మోస్ట్ క్రాష్ ఈ టూ ఏరియాస్ నుంచి జరిగింది. సో మార్కెట్ ఇంత పెద్ద అప్ మూమెంట్ వెళ్తుంది అనుకోవట్లేదు, కానీ ఒకవేళ వెళ్తే ఈ రెండు లెవెల్స్ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఈ రెండు లెవెల్స్ ఉన్నాయి కదా, కింద లెవెల్స్, బాటమ్ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్గా బౌన్స్ అయింది. లైక్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అయింది, క్లోజ్ టు 1000 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ. ఇదైతే ఇంకా 1000 కూడా క్రాస్ అయ్యి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ లో నుంచి మోర్ దెన్ 1000 పాయింట్స్, 1100 పాయింట్స్ అలా అప్ మూమెంట్ అయింది. సో మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూస్తాను. కమింగ్ టు నిఫ్టీ అయితే, నిఫ్టీ ఈ లెవెల్ ఆల్మోస్ట్ వర్జిన్ సీపర్ అని మాట్లాడుకున్నాం. సో ఇక్కడ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఏమన్నా గ్రీన్ క్యాండిల్ ఏమన్నా ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో అండ్ దెన్ షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ అట్ ది సేమ్ టైం మీరు సిపిఆర్ కూడా యావరేజ్గా ఉంది. సో ఏదైనా జరగవచ్చు. ఈ వర్జిన్ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటే మార్కెట్ కిందకి వెళ్ళొచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ సపోర్ట్స్ బ్రేక్ అవ్వాలి, అప్పుడే నేను షార్ట్ ఎంట్రీస్ చూస్తాను. ప్రెసెంట్ అయితే లాంగ్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ రెండు లెవెల్స్ మనం చూడాలి. ఎనీహౌ ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి, సో మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే పైన కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఎక్కడ అయింది కదా, పైన ఓపెన్ అవుతుంది. సో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి కన్సోలేషన్ జరిగి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకొచ్చిన మిడ్ క్యాప్ నిఫ్టీలో. లేదా ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, గ్యాప్ బార్డర్ ఉంది కదా. సో గ్యాప్ బార్డర్ ఎందుకంటే మొన్న మార్కెట్ చూడండి, థర్స్డే 22 ఫిబ్రవరి అండ్ దెన్ ఫ్రైడే 23 ఫిబ్రవరి, ఈ రెండింటికి క్లోజింగ్ అండ్ ఓపెన్కి గ్యాప్ ఉంది కదా, లోకి అండ్ దెన్ హైకి. సో ఇది గ్యాప్ బార్డర్. సో ఇక్కడ నుంచి ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే గ్యాప్ బార్డర్ దగ్గర మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ నుంచి కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. మిడ్ క్యాప్ నిఫ్టీలో ప్లాన్ అయితే ఇది. ఎలాగా ఫిన్ నిఫ్టీ అది అయితే బ్యాంక్ నిఫ్టీనే ఫాలో అవుతుంది, కానీ ఫిన్ నిఫ్టీలో ఇంకొక లెవెల్ ఎక్స్ట్రా ఉంది. ఇది వర్జిన్ సిపిఆర్. ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం మరి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోవాలి కదా. బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ ఎక్కువ ఎక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది. మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ చూస్తుంది. లైక్ ఎలాగంటే ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ కదా. సో ఇక్కడ ఎందుకు డిమాండ్ జోన్ అంటే, ఇక్కడ బయర్స్ ఉన్నారు. బయర్స్ ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాస్ కింద ఉంటాయి, ఈ కింద. సో మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడ్ ఫైన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది, ఈ కిందగా ఈ లెవెల్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే సప్లై జోన్, డిమాండ్ జోన్స్ ఎక్కువ పని చేస్తుంటాయి. యూనో ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డిమాండ్ జోన్, బట్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సప్లై జోన్స్. సప్లై జోన్స్ అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే హై లిక్విడిటీ సప్లై జోన్స్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి క్రాష్ అవుతుంది కాబట్టి. అండ్ దెన్ కమింగ్ టు నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రివర్స్ అయింది. సో ఇంకా వెరీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో ప్రెసెంట్ అయితే నా వ్యూ ఏంటి, నేనైతే లాంగ్ ట్రేడ్సే తీసుకుందాం అనుకుంటున్నాను, అంటిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే. ఓకే, ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను అకార్డింగ్ టు ద ట్రెండ్. సో 20 ఎంఐ అయితే ఫార్ అవే ఉంది కదా, ఇక్కడ నుంచి ఒకవేళ నాకు తెలిసి ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చేమో అనుకుంటున్నాను ఈ డిమాండ్ జోన్. అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా వర్జిన్ సిపిఆర్ దగ్గర ఏమన్నా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఇది నా వ్యూ. మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ లెవెల్ గ్యాప్ బార్డర్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి గ్యాప్ బార్డర్, అప్పుడు షార్ట్ ఎంట్రీ గురించి ఆలోచిస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా వర్జిన్ సిపిఆర్ ఉంది. సో మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకు వస్తుంది, లిక్విడిటీ ఫైన్ చేస్తుంది అని చెప్పాను కదా ఈ లెవెల్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూస్తాను. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇది ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయితే, పైన క్లోజ్ అయితే మేబీ సిపిఆర్ టచ్ అవ్వచ్చేమో. నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది.
సచ్ కైండ్ ఆఫ్ బార్స్ని న్యూట్రల్ క్యాండిల్స్ అంటారు. చూడండి, బయ్యర్స్ లేరు, సెల్లర్స్ లేరు, జస్ట్ బయ్యర్ సెల్లర్స్ ఫైట్ చేసుకున్నారు అండ్ దాన్ని వదిలేశారు. ఇద్దరు ఈక్వల్ స్ట్రెంత్ ఉంది అంతే. సో ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ చూద్దాం. ఇక్కడ నుంచి అయినా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను, ఎందుకంటే నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. అండ్ దెన్ నిఫ్టీలో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా, వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది కదా అనొచ్చు, కానీ ఇమీడియట్గా ఏముంది, ప్రీవియస్ సెషన్ లో రెసిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అంతగా మ్యాచ్ అవ్వదు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ లెవెల్ చూద్దాం. డే హై బ్రేక్ చేస్తే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చేమో. నిఫ్టీ అయితే వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది. ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వట్లేదు. సో చూద్దాం. ప్రెజెంట్ అయితే యా, మిడ్ క్యాప్ నిఫ్టీ వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది గ్యాప్ బాటర్ దగ్గర. ఇది కానీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. యా, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే తీసుకుంటానని చెప్పాను కదా, గ్రీన్ క్యాండిల్ అయ్యింది. సో ఎంట్రీ తీసుకున్నాను. లెట్ మీ షో యూ. సో ప్రెజెంట్ అయితే 1000 నెగిటివ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 25 దగ్గర చూసాను ప్రైస్, మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడం వల్ల 22.65 అయింది యావరేజ్. సో నా స్టాప్ లాస్ వచ్చి 35 పెట్టుకున్నాను. 35 హిట్ అయిపోతే స్టాప్ లాస్ తీసుకుంటాను, లేదంటే వెయిట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 3000కి వచ్చింది. 22 యావరేజ్, అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను, ఇంకా అప్డేట్ అవ్వలేదు. యా, ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్కి వచ్చింది. 20 అలా ట్రేడ్ అవుతుంది. సో 22 దగ్గర తీసుకున్నాం కదా, స్టాప్ లాస్ అయితే 33. మళ్ళీ నా విన్నింగ్ పొజిషన్కి యాడ్ చేశాను, కొంచెం నా సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ 150 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సో అంతే, ఇంకేం యాడ్ చేయను. సో ప్రెసెంట్ అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తాను, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేస్తాను అంతే. నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తుంది. ఎనీహౌ నిఫ్టీ అయితే మనకు సంబంధం లేదు, ఎందుకంటే మనం బ్యాంక్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకున్నాం కాబట్టి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎంట్రీ అక్కడ చూద్దాం. సో నారో సిపిఆర్ ఉంది, ఇది బ్రేక్అవుట్ అయితే కొంచెం కష్టమే. ఇక్కడ నుంచి డేలో బ్రేక్అవుట్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ అయితే రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఎంత అగ్రెసివ్గా. ఇప్పుడు సెల్లర్స్ కానీ డేలో బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ మార్క్ చేసుకుందాం, ఓకే. సో లాంగ్ పొజిషన్ తీసుకున్నాను, ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను డేలో దగ్గర. సో టేక్ ప్రాఫిట్ సో 1:2 ఎక్కడ వస్తుంది, యా ఇక్కడ వస్తుంది 1:2. ఇది హిట్ అయితే 1:2 హిట్ అయినట్టు. సో అప్పుడు ఏమైనా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే బుక్ చేసుకోవడమో చూద్దాము. సో ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళాలి, కిందకి రాకూడదు. కిందకి వస్తే లాస్ వస్తుంది, పైకి వెళ్తే ప్రాఫిట్స్ వస్తాయి. సో ఎనీహౌ నా ఎంట్రీ అయితే కొంచెం ఈరోజు రిస్కీ, ఎందుకంటే 25 దగ్గర తీసుకుందాం అనుకొని ప్లేస్ చేశాను, కానీ 22.85 అలా యావరేజ్ అయింది. ఫస్ట్ అయితే 23, 22, 21 అలా అయింది. 22.65. ఆ తర్వాత మళ్ళీ 24 దగ్గర మళ్ళీ కొంచెం యాడ్ చేశాను పొజిషన్. సో చూద్దాం ఏమవుతుందో. అసలు నా మ్యాక్సిమం లాస్ వచ్చి ఇందులో 10,000 రిస్క్ చేస్తే 10,000 రిస్క్ చేస్తాను. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పొటెన్షియల్ 975 to 20 పాయింట్స్ వస్తాయి, 22 పాయింట్స్ అలా. సో చూద్దాం ఏమవుతుందో, అప్డేట్ చేస్తాను మీకు స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత, లేదంటే టార్గెట్ హిట్ అయిన తర్వాత. సో నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ అయితే 5000 వరకు హై అయితే అయ్యింది, ఎందుకంటే మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి పైకే వెళ్తుంది కాబట్టి, ఓకే. సో ఇంకా ఫర్దర్గా అప్ మూమెంట్ కావాలంటే మనకి ఇంకా మిడ్ క్యాప్ నిఫ్టీ పైకి మూవ్ అవ్వాలి. రివర్సల్ పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది. ఈ రివర్సల్ పిన్ బార్ ఫామ్ అవ్వకూడదు, ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తున్నట్టు రివర్సల్ పిన్ బార్ ఫామ్ అయితే. సో ఆల్మోస్ట్ మనకి ప్రాఫిట్ అయితే 7000 వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది 2000. బయర్స్ ఉండాలి, బయర్స్ అగ్రెసివ్గా. ఎనీహౌ బయర్స్ ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ దగ్గర ఉన్నారు బయర్స్. ఈ క్యాండిల్ లోస్ అవి బ్రేక్ అవ్వకూడదు, అప్పుడు మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చేయచ్చు. అండ్ మనం ఎంట్రీ కూడా సరిగ్గా అవ్వలేదు కాబట్టి స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయినా సరే ఆప్షన్స్లో స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చేమో, ఎందుకంటే 25 దగ్గర తీసుకోవాలనుకున్న ఎంట్రీ కానీ అవ్వలేదు, 22 అలా యావరేజ్ అయింది. నెక్స్ట్ అప్డేట్, హై అయితే 8000 వరకు వెళ్ళింది, ఇప్పటి వరకు 15 కన్నా తక్కువ లో అయ్యింది. సో చూద్దాం ఇక్కడ నుంచి 15 నుంచి అయినా కిందకు వస్తుంది. స్టాప్ లాస్ అయితే 33 కదా, సో 15,000 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ నేను అప్డేట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ నుంచి 33కి వెళ్ళిపోతే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ఓకే. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెజెంట్ సిపిఆర్ దగ్గర ఉంది, అండ్ నిఫ్టీ కూడా 20 EMS లోపింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధం లేదు, మిడ్ క్యాప్ నిఫ్టీ దాని అంతటా అదే వెళ్తుంది. సో ఎనీహౌ రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా, వెయిట్ చేద్దాం ఇక్కడ వరకు, లేదంటే స్టాప్ లాస్ వరకు వెయిట్ చేద్దాము. హై అయితే ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 8000 వరకు వెళ్ళింది.
బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది, సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. సో నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. 20 EMA రెసిస్టెన్స్ అయితే ఉంది. అండ్ దెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా 20 EMA రెసిస్టెన్స్ ఉంది. ఈ హై బ్రేక్ చేయాలి, స్వింగ్ హై బ్రేక్ చేయాలి, అప్పుడే వస్తుంది. సో ఎంత పెద్ద అగ్రెసివ్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ కాస్త 2,000 అలా వచ్చింది. సో క్యాండిల్ ఇంకా పెద్దది వస్తే సెల్లర్స్ కిందకి తీసుకొస్తే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో ప్రెసెంట్ అయితే మన ఎంట్రీ దగ్గర ఉంది ప్రైస్. ఎంట్రీ ఆల్మోస్ట్ ఎక్కడే కదా అయ్యాము. సెల్లర్స్ అయితే కిందకి రాకూడదు, ఎందుకంటే 20 EMA కిందకి స్లోప్ అవుతుంది కాబట్టి సెల్లర్స్ కూడా కిందకి పుష్ చేద్దామని అనుకుంటారు. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ ఫ్రీక్ ట్రేడ్స్ అంటారు వీటినే. చూడండి ఇంత పెద్ద క్యాండిల్ ఎందుకు వచ్చింది, లాంగ్ వెళ్ళిన వాళ్ళు అందరినీ కూడా ట్రాప్ చేసింది. మళ్ళీ ఇక్కడ షార్ట్ వెళ్తారు అందరూ, వీళ్ళని కూడా ట్రాప్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. సో స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటే చూడండి ఆల్మోస్ట్ 170 160 వరకు వెళ్ళిపోయింది. సో ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, 22 దగ్గర తీసుకున్నాము. అదేమో ఎగ్జిట్ ఎక్కడైంది 165 170 వరకు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ హై 200 కూడా వెళ్ళిపోతుంది. సో సచ్ ఏ అగ్రెసివ్ బార్, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిడ్ క్యాప్ నిఫ్టీతో 20 రూపీస్ 200 వరకు వెళ్ళింది. సో హీరో జీరో అంటే ఇదే. ఎనీహౌ మన స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది. అందుకే నేను ఎక్కువ మెయిన్ ఫోకస్ స్టాప్ లాస్ గురించి ఆలోచించండి అని చెప్తాను, ఎందుకంటే మెయిన్ ఈ రీజనే. స్టాప్ లాస్ లేకపోయింటే ఈరోజు ఎంత లాస్ అవుతుంది చూడండి. సో బేరిష్నెస్ అయితే ఉంది మార్కెట్లో. ఆల్మోస్ట్ 300 వరకు వెళ్ళిపోయింది. 23 ఎక్కడ 300 ఎక్కడ చూడండి. అంతే, కొన్నిసార్లు అవ్వచ్చు మన వ్యూ రాంగ్ అవ్వచ్చు, పర్వాలేదు, నథింగ్ టు వరీ. సో ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్ నుంచి 9,800 ప్రాఫిట్ వచ్చింది. అండ్ మండే డేని క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ ఆపర్చునిటీ కమింగ్ మై వే. సో ఈ క్యాండిల్ కానీ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఈ లో పైన, డేలో పైన, సో లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను నేను. యాజ్ ఎక్స్పెక్టెడ్ గ్రీన్ క్లోజ్ అయింది, కానీ చిన్న విక్ అయితే ఉంది, కానీ రిస్క్ చేసి ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో లెట్ మీ రిఫ్రెష్ ఇట్. బ్యాంక్ నిఫ్టీ 46 బయింగ్ చేశాను. ఓకే, సెల్లింగ్ కాదు, బయింగ్ చేశాను. ఎందుకంటే డౌన్ ట్రెండ్గా ఉన్నప్పుడు, ఐ మీన్ ట్రెండింగ్ డేగా ఉంది కదా, సో అలాంటప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ ఫాస్ట్గా పెట్టుకోకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకే హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. 452 యావరేజ్ అయింది. స్టాప్ లాస్ అయితే 360 పెట్టుకున్నాను. సో చూద్దాం 360 హిట్ అవుతుందో లేదంటే 1:2 హిట్ అవుతుందో. సో దీని తర్వాత నేను ట్రేడ్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే మ్యాక్సిమం 2 ట్రేడ్సే పర్ డే. ఆల్రెడీ 1 ట్రేడే, కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది హై ప్రాబిలిటీ, అందుకే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫేక్ బ్రేక్ అవుట్, ఇక్కడ నుంచి డేలో బ్రేక్ అయిందని అందరూ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు, మార్కెట్ని ట్రాప్ చేస్తారు. ఐ మీన్ కావాలని పారాబోలిక్ చేశారు మళ్ళీ పైకి తీసుకెళ్దామని. నా టార్గెట్ అయితే పైన పెట్టుకుంటాను, ఈ లెవెల్ దగ్గర టార్గెట్. సో టార్గెట్ గ్రీన్. స్టాప్ లాస్ అయితే డేలో కింద కానీ కొంచెం గ్యాప్ ఇస్తాను. స్టాప్ లాస్ కొంచెం పెద్దదే పెట్టుకున్నా కూడా స్టాప్ లాస్ పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రెసెంట్ అయితే 1,000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్. సో యాజ్ ట్రేడ్ ఈజ్ మూవింగ్ మై వే, నేను కొంచెం మళ్ళీ పొజిషన్స్ అయితే యాడ్ చేశాను. ఒక 30 క్వాంటిటీ యాడ్ చేశాను, అంతే, ఎక్కువ కాదు. సో ఆల్మోస్ట్ 475 అవుతుంది. 2,700 3,000 అలా ట్రేడ్ అవుతుంది. సో 135 క్వాంటిటీస్ తీసుకున్నాను. స్టాప్ లాస్ అయితే మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను, 380 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో చూద్దాము 380 హిట్ అవుతుంది. ఇంకా 100 పాయింట్స్ ఉంది స్టాప్ లాస్, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఓకే గైస్, చిన్న గ్యాప్ అయితే దొరికింది. సో బ్యాంక్ ఎక్స్ సెల్ చేశాను ఈసారి. సో బ్యాంక్ ఎక్స్ 122 దగ్గర యావరేజ్ అయింది. సో అది ట్రేడ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రిస్క్ 10,000 చేయట్లేదు నేను. రిస్క్ ఇప్పుడు 457 అలా తీసుకున్నాను కదా. స్టాప్ లాస్ బయింగ్ అయితే కాస్ట్ పెట్టేసుకున్నాను. అది ఒక 2,500 ట్రేడ్ అవుతుంది, ఇది ఒక 2,500 ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ ఎంటీఎం అయితే 3,500 అలా వచ్చింది 4,000కి. సో చూద్దాము, బయింగ్ క్లోజ్ చేస్తే క్లోజ్ చేయొచ్చు నేను. సో ఓవరాల్ 2,500 నెగిటివ్గా వచ్చింది, 3,000కి వచ్చింది. సో బయింగ్ ఏం చేశానంటే ఇప్పుడు బయింగ్ క్లోజ్ చేస్తున్నాను నేను. సో ఎందుకంటే రిస్క్ అది ఇది పెద్దది అయిపోద్ది కదా. సో ఆప్షన్ సెల్లింగ్ ఇది. సో ఒక 30 క్వాంటిటీస్ ఉంచుతున్నాను. 400 వస్తే అది క్లోజ్ చేసేస్తాను. ప్రజెంట్ అయితే 485 అలా ట్రేడ్ అవుతుంది. ఇదైతే 122 దగ్గర తీసుకున్నాను కదా, వెయిట్ చేద్దాము. మార్కెట్ పైన క్లోజ్ అయితే 52,800 పైన క్లోజ్ అయితే మనకి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి రివర్సల్ రావాలి, బిగ్ రివర్సల్ రావాలి, అప్పుడే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ ఆల్మోస్ట్ ప్రీవియస్ లాస్ అయితే కవర్ అయింది బ్యాంక్ ఎక్స్ అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఆప్షన్ బయింగ్ ఏమో 495 వరకు హై అయితే ప్రెసెంట్ మేడ్ అయింది. సో 400 వరకు పెట్టుకున్నాం స్టాప్ లాస్ ఆప్షన్ బయింగ్ది.
ఆప్షన్ బయింగ్ 400 హిట్ అయిపోతే క్లోజ్ చేస్తాను. అండ్ ఆప్షన్ సెల్లింగ్ అయితే 175 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో ఇది ఒకవేళ 15,000 అలా వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 195 క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ప్రాఫిట్ పొటెన్షియల్ వచ్చి 195 ఇంటూ 122 వస్తుంది. సో లేదంటే 120 పెట్టుకుంటాను, 120 దగ్గర క్లోజ్ చేస్తాను. ఓకే 23,400 వరకు వస్తుంది. 20,000 వస్తే క్లోజ్ చేస్తానులేండి, మరి అక్కడ వరకు వెయిట్ చేయను. సో బ్యాంక్ ఎక్స్ 20,000 ప్రాఫిట్ వస్తే క్లోజ్ చేసేస్తాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఫస్ట్ టైం లాస్ చేసాం కాబట్టి ఒకవేళ ఇది బ్యాంక్ ఎక్స్ ప్రాఫిట్ వచ్చినా అంత ఎక్కువ రాదు మనకి. ఓవరాల్ అయితే 1:2 ఫాలో అవుతే 10,000 వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 2,800కి వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటానా లేదా అని ఆలోచిస్తున్నాను ఆప్షన్ బయింగ్కి. సో ఎందుకంటే ప్రీమియం డీకే వాళ్ళు మళ్ళీ ఆప్షన్ బయింగ్ ఏమన్నా అయితే అవ్వచ్చు కదా, లేదంటే క్లోజ్ చేస్తానులేండి. స్టాప్ లాస్ అయితే 400 పెట్టుకున్నాను, 490 అలా ట్రేడ్ అవుతుంది. క్లోజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నాకు స్టాప్ లాస్ పెద్దది పెట్టుకోవచ్చు. బ్యాంక్ ఎక్స్ ఇప్పుడు 10,000 రిస్క్ వరకు వెయిట్ చేయొచ్చు కదా. 2,500 ఉంది కాబట్టి ఇంకో 2,500 చూడొచ్చు. సో 70 వరకు లో మేడ్, ప్రెసెంట్ అయితే 3,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో చూద్దాం. 4,200 సో యాడ్ చేశాను పొజిషన్కి. మళ్ళీ 225 క్వాంటిటీ, ఐ మీన్ ఇంకొక 30 క్వాంటిటీ యాడ్ చేశాను. యావరేజ్ అయితే 70 అయింది. సో ఇప్పుడైతే స్టాప్ లాస్ 225 క్వాంటిటీ 170 దగ్గర పెట్టుకున్నాను. 170 హిట్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇంకొక 100 పాయింట్స్ ఉన్నాయి. సో అది హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ జీరో అయిపోతే మనకు ప్రాఫిట్స్ వస్తుంది. ఆల్మోస్ట్ బ్యాంక్ ఎక్స్ అయితే 10,000 ప్రాఫిట్ వరకు వచ్చింది, 73. సో ఇంకా ఫర్దర్గా జీరో అవ్వాలి, అప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. సో ప్రెసెంట్ అయితే 3,000, 3,500 అలా ట్రేడ్ అవుతుంది. సో పుల్ బ్యాక్ అయితే ఇస్తుంది మళ్ళీ సేమ్ ఇందాక మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందో అలానే పుల్ బ్యాక్ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి 20 EMA దగ్గర నుంచి తీసుకొని సడన్గా ఫాల్ అయింది కదా, ఎగ్జాక్ట్గా సేమ్ మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం పైకి వెళ్ళి విక్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే చూపిస్తున్నాయి, సెల్లర్స్ ఉన్నారని. సో ఈ డేలో బ్రేక్ అయితే మన స్టాప్లో సిట్ అయిపోద్ది. ఆల్మోస్ట్ 10,000 వరకు ప్రాఫిట్ వచ్చింది బ్యాంక్ ఎక్స్లో. మళ్ళీ 4,000 అలా ట్రేడ్ అవుతుంది, 4,000, 5,000. సో మనం ఏం చేయలేము ఇప్పుడు, మన స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి అంతే. 170 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 95, 100 ట్రేడ్ అవుతుంది, ఇంకొక 70 పాయింట్స్ ఉన్నాయి. చూద్దాం బ్యాంక్ ఎక్స్ ఏమవుతుందో. అండ్ నా ప్రాఫిట్ ఈస్ బ్యాక్ విత్ 10,000 అగైన్. సో ఈ 70 పాయింట్స్ డీకే అయితే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. లేదు 70 నుంచి 170 వెళ్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నేను అప్డేట్ చేస్తాను మీకు. టైం అయితే 10:30 అయింది, 1 అవర్ అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. సో చూద్దాం ఏమవుతుందో ఈ ట్రేడ్. స్పాట్ చార్ట్ ప్రకారం అయితే మళ్ళీ డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సో చూద్దాం ఇక్కడ నుంచి ఏమన్నా బౌన్స్ ఉండొచ్చేమో. అయితే మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. పొజిషన్స్ యాడ్ చేశాను. ఓవరాల్ అయితే 270 క్వాంటిటీస్ ఉన్నాయి. సెల్లింగ్ ప్రైస్ 108కి వచ్చింది. సో చూద్దాం 108 నుంచి సింగిల్ డిజిట్కి వస్తుందో లేదో. సింగిల్ డిజిట్కి వస్తే నేను క్లోజ్ చేస్తాను. సో ఎర్లియర్ ఫస్ట్ ట్రేడ్ మనకి ఇందాక 7,000 అలా ప్రాఫిట్ వచ్చింది కదా. సో మళ్ళీ ఇప్పుడు కూడా 8,000 ప్రాఫిట్ అలా వచ్చింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను అన్నాను 15,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు ఏమీ ప్రెసెంట్ అప్డేట్ చేయట్లేదు. నా రిస్క్ అయితే ఓవరాల్ అయితే ఈరోజు 20,000 రిస్క్. అంటే ఒకవేళ ఈ ట్రేడ్ బ్యాంక్ ఎక్స్ కూడా ఫెయిల్ అయిపోయి 15,000 నుంచి -10,000కి వెళ్తే ఈ 10,000 ఓవరాల్ 20,000 అయితే రిస్క్ ఉంటుంది. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే 8,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది చేసే మిస్టేక్స్ అయితే ఇవే. ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 7,000 నుంచి మళ్ళీ నెగిటివ్కి వెళ్ళింది కదా అని సెకండ్ ట్రేడ్ 1:2 రాకుండానే క్లోజ్ చేద్దాం అనుకుంటారు. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. మనసు మీరు ఫిక్స్ అయిన తర్వాత ఫిక్స్ అయిపోయి రండి. అంటే పర్ డే మీరు 2% రిస్క్ చేస్తున్నారా, 1% రిస్క్ చేస్తున్నారా చేయండి. ప్రాఫిట్స్ కూడా అంతే తీసుకెళ్ళండి. 1% రిస్క్ చేస్తే 2% తీసుకెళ్ళండి. 2% రిస్క్ చేస్తే మినిమం 2, ఆ తర్వాత మ్యాక్సిమం అయితే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎంతైనా సరే మీ ఇష్టం అది. సో ప్రెసెంట్ అయితే హై అయితే 9,000 వరకు వెళ్ళింది. ఇది మార్కెట్ నిఫ్టీ అయితే అర్జెన్సీ పై సపోర్ట్ అని చెప్పాం కదా ఈ లెవెల్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ 20 EMA రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ ఏమైనా కిందకి రావచ్చేమో. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాను కదా ఫేక్ బ్రేక్అవుట్. ఎవరైతే షార్ట్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరూ ట్రాప్ అయ్యారు. మార్కెట్ ఈ లెవెల్కి హిట్ అయితే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టడం లేదంటే ఏదో చేస్తాను. ప్రెసెంట్ మళ్ళీ దీనికి కూడా రెసిస్టెన్స్ ఉంది. 20 EMA మార్క్ చేయలేదు కదా. రైట్ వెల్.
ఓకే, ఓవరాల్ ఇండికేటర్స్ ఎక్కువైపోయినాయి. ఓకే, ఒకటి తీసేస్తాను. సో చూడండి, ప్రెసెంట్ అయితే బోత్ రెండు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 20 ఎంఏ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయి. సో 20 ఎంఏ రెసిస్టెన్స్కి ఇది ఇంకొంచెం దూరంలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. సో బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయితే అప్పుడు డే హైకి వెళ్ళొచ్చు. అండ్ దెన్ ప్రెసెంట్ బ్యాంక్ ఎక్స్ కూడా అంతే, ఆల్మోస్ట్ 20 ఎంఏ దగ్గర ఉంది. సో 9,000 ప్రాఫిట్ వచ్చింది కదా ప్రెసెంట్, చూద్దాం. సో చెప్పాను కదా 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇవ్వచ్చని. సో ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ఇస్తుంది. సో 20 ఎంఏ పవర్, అది 20 ఎంఏ ఏ ఇండికేటర్ కూడా ఆల్మోస్ట్ సిపిఆర్తో పాటు ఇంకొక ఇండికేటర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అది కూడా అంత పవర్ఫుల్ అన్నట్టు. చూడండి, బ్యాంక్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా 20 ఎంఏ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంత పెద్ద రెడ్ బార్ ఫామ్ అయింది. సో మనం ట్రాప్ అయ్యాము. అండ్ ఇక్కడ గ్యాప్ బార్డర్ సపోర్ట్ ఇస్తుంది అనుకున్నాం, కానీ ఇవ్వలేదు. ఇక్కడ కూడా నిన్న ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఈరోజు కూడా బౌన్స్ అవుతుంది అనుకున్నాం, కానీ అవ్వలేదు. సిపిఆర్ నేరగా ఉంది కాబట్టి ట్రైనింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాం, కానీ అదే అయ్యింది సేమ్ ఎగ్జాక్ట్గా. బట్ స్టిల్ గ్యాప్ బార్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నెక్స్ట్ టైం మీరు షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇక్కడ తీసుకోకండి. ఒకవేళ డేలో బ్రేక్అవుట్ అయిందని ఇక్కడ తీసుకుంటే చాలా పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో వెయిట్ చేయండి 20 ఎంఏ వరకు. నెక్స్ట్ సినారియోస్లో చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ ఎక్కడ ఉంది, కాస్ట్ వచ్చింది. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము. సారీ, బ్యాంక్ నిఫ్టీ కాదు, బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ కూడా అంతే, ఆల్మోస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ అవుతుంది, అయినా సరే ప్రాఫిట్ చూడండి ఎంత ఉందో, 14,000 ప్రాఫిట్ ఉంది. సో ఆప్షన్ సెల్లింగ్ అది పవర్. చాలామంది అడుగుతున్నారు ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు తీసుకుంటున్నారు, ఆప్షన్ సెల్లింగ్ వస్తామాను అని. సో ఆప్షన్ సెల్లింగ్ ఇది. అదే ఒకవేళ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను అనుకోండి, ఎంట్రీ ఎక్కడైంది మంది 456 ఎంత అయింది, 10 పాయింట్సే ప్రాఫిట్. కానీ ఆప్షన్ సెల్లింగ్లో చూడండి 15,000 ప్రాఫిట్. 10 పాయింట్స్ ప్రాఫిట్ అయితే ఎంత ఉండొచ్చు, మా అయితే ఒక 105 క్వాంటిటీస్ తీసుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ చూడండి ఇప్పుడు కాస్ట్ కూడా వచ్చేసింది, ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది అంతే. అందుకే ఆప్షన్ బయింగ్ ఇమీడియట్గా స్కాల్పర్స్కి బాగుంటుంది ఆప్షన్ బయింగ్, రాదర్ దాన్ రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కంటే స్కాల్పర్స్కి బాగుంటుంది ఆప్షన్ బయింగ్. సో ఆప్షన్ సెల్లింగ్ చూడండి, ఆల్మోస్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, మోర్ దెన్ 120 అలా ట్రేడ్ తీసుకున్నాను. ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇప్పుడు 50 దగ్గర ట్రేడ్ అవుతుంది, 60 దగ్గర. సో 60 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది. ఇదైతే కాస్ట్ ఉంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్ని ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ప్రైస్ ఓన్లీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడే, డేలో బ్రేక్ అయితేనే మనకి లాస్ వస్తుంది. లేదు మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఉంటుంది. 52,800 కన్నా కిందకి రాకూడదు. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, 52,800 కన్నా పైన ట్రేడ్ అయితే పర్వాలేదు. కానీ ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవుతుందేమో. ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 20 ఎంఏ రెసిస్టెన్స్ దగ్గర నుంచి. ఇక్కడ డే లోన్ బ్రేక్ చేసి మార్కెట్ ట్రెండింగ్ డే అయితే మన స్టాప్ లాస్ కూడా తీసుకుంటుంది, అండ్ నేను అవుట్ అయిపోతాను ట్రేడ్ నుంచి. సో చూద్దాం, హై అయితే 9,000 వరకు వెళ్ళింది, 10,000 కూడా రాలేదు, క్లోజ్ చేద్దామన్నా. సో అందుకే నేను రిస్క్ రివార్డ్ అలా వెయిట్ చేస్తాను. అయితే నాకు లాస్ వచ్చినా పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ ట్రేడ్లో 8,000 ప్రాఫిట్ వచ్చింది, అయినా క్లోజ్ చేయలేదు. సెకండ్ ట్రేడ్లో 8,000 ప్రాఫిట్, 9,000 ప్రాఫిట్ వచ్చింది, అయినా క్లోజ్ చేయలేదు. ఎందుకంటే ప్రాఫిట్స్ మెయిన్ కాదు, ఇంపార్టెంట్ ఏంటి, ప్రాసెస్ ఇంపార్టెంట్. మనం వెయిట్ చేస్తుంది ఎందుకు, మన సిస్టమ్ ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ ఈ రోజు లాస్ వచ్చినా సరే తర్వాత డేస్ ఇదే కంటిన్యూ అయితే డిసిప్లైన్గా ఉంటే మనకి ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అదే మీరు ఇక్కడ 5,000 ప్రాఫిట్ ఉంది, ఇక్కడ క్లోజ్ చేస్తారనుకోండి, రేపు ఏమవుతుంది, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు 10,000 వచ్చినా 20,000 వచ్చినా సరే వెయిట్ చేయబుద్దేదు. ఐ మీన్ వెంటనే క్లోజ్ చేయాలనిపిస్తుంది. సో రేపు ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, రేపు కూడా 5,000 దగ్గర క్లోజ్ చేస్తారు, ఓవరాల్ అంతా 10,000. ఎల్లుండి ఒక 5,000 వచ్చింది, ఒకవేళ మీరు కరెక్ట్ అయ్యండి, అదొక 15,000. అదే ఈరోజు లాస్ వచ్చినా సరే రేపు ఎల్లుండిలో 20,000 వరకు వెయిట్ చేశారు అనుకోండి, 40,000 వస్తుంది. ఈరోజు లాస్ అయితే ఒక ట్రేడ్లో 10,000, ఓవరాల్ అయితే 10,000 ఎక్స్ట్రా వస్తుంది. అది రిస్క్ మేనేజ్మెంట్ పవర్. సో ఇలా టాపిక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అవి అయితే కోర్స్లో డిస్కస్ చేసాము. ఎవరైతే ప్రీమియం ఛానల్ జాయిన్ అవుతారో, సో కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వచ్చు. అండ్ దెన్ కమింగ్ అపార్ట్స్ చూద్దాం, 60 నుంచి ఇది 0 వెళ్తుందా, లేదంటే నాకు 10,000 ప్రాఫిట్ ఇస్తే క్లోజ్ చేయాలా ఏంటని ఆలోచిస్తున్నాను. బ్యాంక్ ఎక్స్ ఎందుకంటే ట్రెండ్కి అగ్నెస్ట్గా వెళ్తున్నాం కాబట్టి, ట్రెండ్కి అగ్నెస్ట్గా వెళ్తున్నాం. నిఫ్టీ ఆఫ్ కోర్స్ వర్జిన్ సీపర్ సపోర్ట్లో ఉంది. సో నిఫ్టీ అయితే సపోర్ట్లోనే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఫేక్ బ్రేక్అవుట్ అనుకున్నాం కదా, ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఇదైతే మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు. సో మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే ప్రాఫిట్ వస్తుంది మనకి, పర్వాలేదు. మళ్ళీ డే లోన్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు కొంచెం నెగిటివ్ అవ్వచ్చు మన ఎంటీఎం. అండ్ డేని క్లోజ్ చేస్తాను ఆ తర్వాత. సో చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ అప్డేట్, మళ్ళీ ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 50 కన్నా లోని బ్రేక్ చేయాలి, అప్పుడు ఇంకా మనకి ఫర్దర్గా మూమెంట్ రావచ్చు. సో డెప్త్ అయితే చూద్దాం, లో ఎంతవరకు వెళ్ళింది. సో 40 వరకు లో వెళ్ళింది, 40ని బ్రేక్ చేస్తే మ్యాక్సిమం
30, 20 సింగిల్ డిజిట్స్ కూడా రావచ్చు. ప్రెజెంట్ అయితే 8,000 ప్రాఫిట్లో ఉంది. అండ్ బయర్స్ కూడా చూసుకుంటే మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. మీరు ప్రొఫెషనల్ ట్రేడర్స్లో ఉండాలి. లైక్ లాగింగ్ ఇండికేటర్స్ అవి ఫాలో అవ్వకూడదు. సో లైక్ మీరు వీవాప్ తీసుకున్న, బోలింజర్ బ్యాంక్స్ తీసుకున్న, ఇప్పుడు అన్నీ కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తాయి. ఆర్ఎస్ఐ తీసుకున్న అన్నీ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ చూపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి అగ్రెసివ్ ఫాల్ వచ్చింది కదా, ప్రైస్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత అది ఫాలో అయింది. మనం ఏం చేయాలంటే ఎక్కువ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫుట్ ప్రింట్స్ ఫాలో అవ్వాలి. లైక్ ఎలాగంటే, సో జెరోదాలో కదా మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇక్కడ బిడ్స్ ఉన్నాయి, ఆఫర్స్ ఉన్నాయి, ఈ క్వాంటిటీస్ ఉన్నాయి కదా. ఇది అయితే ఇంకా ఏమి ట్రిగ్గర్ అవ్వని ఆర్డర్స్, ఇక్కడ ఉన్నారు బయర్స్ సెల్లర్స్ అని తెలుస్తుంది. ఇది ఎన్ఎస్సి లెవెల్ 1 డేటా. సో ప్రొఫెషనల్స్ ఏం చూస్తారంటే, ఎలా ట్రేడ్ చేస్తారంటే, ఇది మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి తెలుసో తెలీదు కానీ ఇది ఓఎఫ్ చార్ట్ అంటారు దీన్ని, ప్రొఫెషనల్ డేట్స్. ఇది ఎన్ఎస్సి 1 డేటా ఏమో జెరోదాలో ఉంటుంది కదా, ఎన్ఎస్సి లెవెల్ 2 డేటా అనమాట. అంటే ఇది క్యాండిల్ టు క్యాండిల్, ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కదా, ఫ్యూచర్స్ చార్ట్, ఇది ఆప్షన్స్ చార్ట్ కాదు, ఫ్యూచర్స్ చార్ట్. సో బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, క్యాండిల్ టు క్యాండిల్ అప్డేట్ ఇస్తుంది. లైక్ మనకి మూమెంట్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. సో గ్రీన్ క్యాండిల్ ఉంది ఇక్కడ వరకు. సో దీన్ని ఏమో డెల్టా అంటారు, దీన్ని ఏమో మ్యాక్స్ డెల్టా అంటారు సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఏమో మిన్ డెల్టా అంటారు, ఫోర్త్ ఏమో క్యూములేటివ్ డెల్టా అంటారు. ఓకే, సో ఓకే, ఇది కొంచెం డిఫికల్ట్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్ బేసిక్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ క్యూములేటివ్ డెల్టా అంటే 9.48 మంది సెల్లర్స్ ఉన్నారు. ఇది యావరేజ్ చేసుకుంటూ వస్తుంది క్యూములేటివ్ డెల్టా. దాని తర్వాత ఇక్కడ చూడండి, మ్యాక్స్ డెల్టా దగ్గర ఏమో బయర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో చూపిస్తుంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర చూడండి, అసలు బయర్సే లేరు, మొత్తం అందరూ సెల్లర్సే. దాని తర్వాత క్యాండిల్ ఇక్కడ డెల్టా ఏమో 4K సెల్లర్స్ చూపించింది. 4Kని ఆల్మోస్ట్ ఈ క్యూములేటివ్ డెల్టా మైనస్ చేయగా డెల్టా పవర్ ఏమో 390 ఉంది. సో మొమెంటం అయితే పాజిటివ్గా స్లోగా పాజిటివ్ అవుతుంది. 5.7K బయర్స్ డెల్టా మ్యాక్స్ డెల్టాలో, నెక్స్ట్ 1.47K. మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయినా కానీ ఇక్కడ కొంచెం సెల్లర్స్ ఉన్నారు, అందుకే ఇక్కడ ఓవరాల్ -1.8. ఇక్కడేమో 4K సెల్లర్స్ ఉన్నారు, బయర్స్ ఏమో 1.47K ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారు, ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఇక్కడేమో లాంగ్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటారు, కానీ ఇక్కడ సెల్లర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి మనం చూసుకోవాలి ట్రేడ్ చేసేటప్పుడు. అండ్ ఓవరాల్గా అయితే ఇక్కడ చూడండి, కంప్లీట్గా బయర్స్ డామినేషన్. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది అయినా సరే బయర్స్ డామినేషన్, అంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ తీసుకొని షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, ఎలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఫుట్ ప్రింట్స్ అనమాట, ఇలాంటివి మనం చూసుకోవాలి. ఇది క్యాండిల్ టు క్యాండిల్ ఫామ్ అవుతుంది. ప్రెజెంట్ అయితే మిన్ డెల్టా 2.4K సెల్లర్స్ ఉన్నారు అండ్ 2.12K సెల్లర్స్ ఓవరాల్ ఉంది డెల్టా. సో డెల్టా వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ సెల్లర్స్ ప్రెజర్ ఎక్కువ ఉంది. సో సెల్లర్స్ ప్రెజర్ అనేది ఈ క్యాండిల్లో చూపిస్తుంది. సో ఓవరాల్ మార్కెట్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. సో అక్కడ సెల్లర్స్ డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ప్రైస్ ఏమవుతుందో. 9,000 నుంచి మళ్ళీ 6,000 ప్రాఫిట్కి వచ్చింది. సో ఇలాంటివి చూసుకోవాలి. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇవి చూసుకుంటారు, కానీ మీలాగా బోలింజర్ బ్యాండ్స్ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, వీవ్యాప్ ఇవి చూసుకోరు. సో ఫుట్ ప్రింట్స్ చూసుకోవాలి. సో ఉమర్ అష్రఫ్ అని మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఎక్కువ చేస్తారు ఈ చార్ట్స్ కానీ ఇవన్నీ. ఆయన ఫాలో అవ్వండి యూట్యూబ్లో, ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే. కానీ కాకపోతే ఇంగ్లీష్ హిందీలో చెప్తారు, సో అది మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు. సో మార్కెట్ ఎప్పుడు కూడా పెద్ద ప్లేయర్స్ ఏం చూస్తారు, మీలాగా ఇలాంటివి చూడరు, ఫుట్ ప్రింట్స్ చూస్తారు. బిగ్ ప్లేయర్స్, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు అన్నదే ఆలోచిస్తారు ఎక్కువ. సో మీరు అడగొచ్చు నన్ను, ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళాము ఈరోజు మనం, ఎందుకంటే ఇంత పెద్ద ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకోవడం అంటే కొంచెం రిస్కే. కానీ ఎందుకు తీసుకున్నామంటే, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎక్కువ ఎలా ఆలోచిస్తారంటే, డేలో బ్రేక్ అయింది కదా, ఇక్కడ అందరూ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారని చెప్పి వాళ్ళు కావాలని డేలోని బ్రేక్ చేస్తారు. ఆ తర్వాత ఇమీడియట్గా వాళ్ళ పొజిషన్స్ని రివర్స్ చేసుకుంటారు. సో రివర్స్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ లిక్విడిటీ కోసం ఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, క్యాండిల్ పైన ఉంటాయి కదా. సో వన్స్ ఈ క్యాండిల్ బ్రేక్ అవగానే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. ప్రెసెంట్ అయితే అది ఫేక్ బ్రేక్అవుట్ కాదు, కరెక్ట్గా ఇప్పటికీ మనకే తెలియట్లేదు, ఎందుకంటే పెద్ద మూమెంట్ అయితే ఏం లేదు. మళ్ళీ కాస్ట్ అయితే వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం ఆల్మోస్ట్ ఇక్కడే చూపిస్తుంది. కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ మళ్ళీ చూడండి, ఇంకా 13,500 అలా ప్రాఫిట్లో ఉంది. ఇందాకైతే 10,000 ప్రాఫిట్లో ఉంది, ఇప్పుడైతే 13,000 ప్రాఫిట్లో ఉంది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అదే. సో ప్రొఫెషనల్స్ ఎక్కువ కూడా ఆప్షన్ సెల్లింగ్ యూజ్ చేస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ బయింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, అంటే ఆప్షన్స్ బయింగ్ కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, కానీ మళ్ళీ కాస్ట్ వచ్చింది, ఒక 10 పాయింట్సే ప్రాఫిట్ ఉంది. ఇదైతే ఒక 60 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది మళ్ళీ ఇందాక అనుకున్నట్టు. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. అది డీకే అవుతుంది కొద్ది, మార్కెట్ సైడ్ వేస్ అవుతుంది కొద్ది ఆప్షన్ బయ్యర్స్కి ప్రాఫిట్ రాదు, కానీ ఆప్షన్ సెల్లర్స్కి వస్తుంది. సో ఈ టాపిక్స్ మీరు ఎక్కువ నేర్చుకోవాలి ఇలాంటివి. సో ఎనీహౌ చూద్దాము. నేనైతే స్టాప్ లాస్ కూడా ఇంకా ఏం అప్డేట్ చేసుకోవట్లేదు. ఒకవేళ 10,000 ప్రాఫిట్ అలా వస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడమో లేదంటే ఏంటో ఆలోచిస్తాను. ప్రజెంట్ అయితే 60లో ట్రేడ్ అవుతుంది.
అది ఒకవేళ 10 రూపీస్కి వస్తే క్లోజ్ చేయొచ్చేమో నేను, నాకే ఇంకా తెలియదు, ఇంకా క్లారిటీగా అయితే ఏం లేను. సో మీకు అప్డేట్ చేస్తాను, ఒక అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ టార్గెట్. ఓకే గైస్, డేలోనే అయితే బ్రేక్ చేస్తుంది, సెల్లర్స్ అయితే కిందకి ఇంకా పుష్ చేస్తున్నారు. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో, 4000 కల్లా వచ్చింది 9000 నుంచి. అండ్ దెన్ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ అయితే ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే ప్రాఫిట్ అయితే 10,000 వరకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్టాప్ లాస్ నేను అప్డేట్ చేసుకుంటాను. ఇనిషియల్గా అయితే 155 పెట్టుకున్నాను కదా, ఇప్పుడు 115 పెట్టుకుంటున్నాను. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే నా రిస్క్ తగ్గించుకుంటున్నాను. ఓకే, మళ్ళీ 10,000 రిస్క్ తగ్గించుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే 20,000 రిస్క్, ఇప్పుడైతే మళ్ళీ 115 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, సో మ్యాక్సిమం లాస్ వచ్చి నాకు 10,000 రావచ్చేమో, ఎందుకంటే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ నుంచి 70 పాయింట్స్ మూవ్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పి నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ రిస్క్ కూడా 20,000 రిస్క్ చేయడం కొంచెం పెద్దదే కదా, ఎందుకంటే ప్రాఫిట్ అంత రాకపోవచ్చు మనకి, 1:1 రావచ్చు. ఒకవేళ జీరోకి వెళ్ళినా ఒక 20,000 అలా వస్తుందేమో అంతే. సో ప్రెజెంట్ అయితే చూద్దాం, వెయిట్ చేద్దాము. సో ఓకే, 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇప్పుడు అయితే నేను స్టాప్ లాస్ 115 పెట్టినాను కాబట్టి 115 హిట్ అవుతుందో లేదంటే సింగిల్ డిజిట్కి వస్తుందో చూద్దాం. ఇంకొక 40 పాయింట్స్ అయితే ఉంది సింగిల్ డిజిట్కి రావడానికి, ఇంకొక 30 పాయింట్స్ ఉంది. సో 30 పాయింట్స్ మూవ్మెంట్ ఇస్తుందా, లేదంటే 70, 80, 100 పాయింట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 80 పాయింట్స్ అలా మూవ్మెంట్ ఇస్తుందా చూద్దాము. నేను అప్డేట్ చేస్తాను మీకు, ట్రెండ్కి ఎగ్నెస్ట్గా ఉన్నాను కాబట్టి నేను స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. యా చూద్దాం. బ్యాంక్ ఎక్స్ అయితే ప్రెసెంట్ డేలో సపోర్ట్ ఉంది కాబట్టి డేలోని బ్రేక్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. సో అందుకే మనకి రిస్క్ అయితే ఓవరాల్ సేఫే మనం, ఎందుకంటే ఫస్ట్ ట్రేడ్ ఆల్రెడీ లాస్ 10,000 వచ్చింది కాబట్టి ఇప్పుడు సెకండ్ ట్రేడ్ తీసుకున్నా సరే 10,000 లాస్ వచ్చినట్టు. లేదు విన్ అయితే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఆల్మోస్ట్ 11,500 అలా ట్రేడ్ అవుతుంది, 12,262. సో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సో ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి డిఫరెన్స్. ఆప్షన్ బయింగ్ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో ఎంట్రీ కింద ట్రిగ్గర్ అవుతుంది, అయినా సరే ప్రాఫిట్ చూడండి ఎంత ఉందో, ఆల్మోస్ట్ 16,000 ప్రాఫిట్ ఉంది. అదే ఆప్షన్ బయింగ్ అయితే కాస్ట్ ఉంది, 450 దగ్గర తీసుకున్నాం కదా, 450, 455 అలా ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఎంత డిఫరెన్స్, క్లోజ్ టు ఒక 70 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 16,000 ప్రాఫిట్ ఎక్కడ, కాస్ట్ ఎక్కడ. సో అందుకే ఆప్షన్ సెల్లింగ్ అంత పవర్ఫుల్. అంటే 2 వేస్లో మనకి మార్కెట్ ప్రాఫిట్స్ వస్తాయి. లైక్ మన వ్యూ అయితే బుల్లిష్ కదా, సో అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళి టార్గెట్ రీచ్ అయిన ప్రాఫిట్ వస్తుంది, సైడ్ వేస్లో మూవ్ అయినా ప్రాఫిట్ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే సైడ్ వేస్లో ఉంది కాబట్టి మనకి ఇంకా స్టిల్ ప్రాఫిట్లోనే ఉన్నాము. ఓన్లీ స్టాప్ లాస్ హిట్ అయితే లాస్ వస్తుంది. అఫ్కోర్స్ స్టాప్ లాస్ హిట్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి లాస్ వస్తుంది, ఆప్షన్ బయర్స్కి లాస్ వస్తుంది అనుకోండి, కానీ ఆప్షన్ బయర్స్కి ఇంకా కొంచెం ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 17,000 అలా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ అయితే 10,000 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీ అయితే డేలో బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. అండ్ దెన్ బ్యాంక్ ఎక్స్ కూడా ఆల్మోస్ట్ డేలో వరకు వస్తుంది. సో ఈ లోని బ్రేక్ చేస్తే ఒక రెడ్ హారిజాంటల్ లైన్ పెట్టుకుంటాము. ఈ లోన్ బ్రేక్ చేస్తే మనం స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో చూద్దాం. ప్రెసెంట్ అయితే కాస్టే ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 54 అలా ట్రేడ్ అవుతుంది, 7,000 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. హై అయితే 12,000 వరకు వెళ్ళింది. మళ్ళీ MTM 12,000కి వస్తే కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు, కానీ ప్రెజెంట్ అయితే కిందకు వస్తుంది, ఎందుకంటే డేలో ఇంపార్టెంట్ కాబట్టి. డేలో ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు. సో డేలో బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. ఇంత పెద్ద క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది అనుకుంటే ఇప్పుడు. డేలోనైతే బ్రేక్ చేస్తుంది, స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు మళ్ళీ. సో 1,000 రూపీస్కి అలా ట్రేడ్ అవుతుంది. సో రోలర్ కోస్టర్ రైడ్ అనుకోవచ్చు, మళ్ళీ 1,000 రూపీస్ నుంచి 7,000 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టాప్ లాస్ 52,800 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి 52,800 హిట్ అయినంత వరకు మేబీ మార్కెట్ మనకి ప్రాఫిట్ వేస్తుంది. ఓన్లీ 52,800 క్రాస్ అయితేనే మనకి లాస్ వస్తుంది. అండ్ దాన్ని ఇక్కడ చూసారా డేలో సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ డేలో సపోర్ట్ దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా రెడ్ దగ్గర. సో డేలో సపోర్ట్ ఇచ్చింది, బ్లాక్ హారిజాంటల్ లైన్ డేలో అనుకుందాం. సో డేలో సపోర్ట్ ఇచ్చింది, అండ్ దాని మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. అందుకే మళ్ళీ 8,500
9,000 అలా ట్రేడ్ అవుతుంది. సో డేలో బ్రేక్ అవ్వాలి. 20 ఎంఏ కూడా స్లోపింగ్ అవుతుంది కాబట్టి 20 ఎంఏని అప్సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. లేదు 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవ్వచ్చు, జరగచ్చు. మేక్ ఆర్ బ్రేక్ టైం ఇప్పుడు, ఎందుకంటే 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇస్తుంది. 20 ఎంఏని బ్రేక్ చేసి స్వింగ్స్ని బ్రేక్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే 8,000 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ ఎక్స్ కూడా ఆల్మోస్ట్ 20 ఎంఏ రెసిస్టెన్స్ అయితే ఇస్తుంది. సో డేలో బ్రేక్ చేయకూడదు. బ్రేక్అవుట్ ఇవ్వట్లేదు 20 ఎంఏ నుంచి రెసిస్టెన్స్. మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ చూపిస్తుంది ప్రెసెంట్. ఇంకా 8,000 దగ్గర ఉంది, 7,000. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి స్టాప్ లాస్ రావచ్చు. దాని నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదంటే 20 ఎంఏ బ్రేక్ చేస్తుందని. సెల్లర్స్ అయితే ప్రెసెంట్ 20 ఎంఏ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఎందుకు వస్తే మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. సో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ వచ్చింది 5,000 అలా. సో స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 800 దగ్గరికి వస్తుంది కాబట్టి. 870, 870, 860 అలా ఉంది కాబట్టి. సో ఈ క్యాండిల్ డిసైడ్ చేస్తుంది వెదర్ ఇట్ ఇస్ ఎ స్టాప్ లాస్ క్యాండిల్ ఆర్ ఎల్స్ టార్గెట్ క్యాండిల్. సో ఆల్మోస్ట్ ఇది కూడా డేలోని బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి రావచ్చు. ప్రెసెంట్ అయితే ఇంకా క్యాండిల్ సపోర్ట్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ అది కూడా డేలో దగ్గర ఉంది. ఎగ్జాక్ట్గా డేలోని బ్రేక్ చేస్తే మనకి ఇంకా ఫర్దర్గా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో 60 ట్రేడ్ అవుతుంది. 115 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 115 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో బ్రేక్అవుట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ డేలోని బ్రేక్ చేసింది, అండ్ దెన్ స్టాప్ లాస్ కూడా స్పాట్ చార్ట్ ప్రకారం హిట్ అయిపోయింది. వేరే మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ డేలోని బ్రేక్ చేసింది. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇంకొక 35 పాయింట్స్ అది హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, సో ఆల్మోస్ట్ 500 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకొక సపోర్ట్ ఉంది. మార్నింగ్ మార్క్ చేస్తున్నాం కదా, ఇది ఎంటైర్ జోన్, ఇది డిమాండ్ జోను. ఇక్కడ నుంచి ఏమన్నా సపోర్ట్ ఇస్తే బయర్స్ వస్తే మనకి మళ్ళీ ప్రాఫిట్స్ రావచ్చు. కాకపోతే మన ఆప్షన్స్ స్ట్రైక్ ప్రైస్లో హిట్ అవ్వకూడదు స్టాప్ లాస్. లైక్ 115 హిట్ అవ్వనంత వరకు మనం సేఫ్గానే ఉంటాం బ్యాంక్ ఎక్స్లో. సో బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది కాబట్టి బ్యాంక్ ఎక్స్ కూడా ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి చూద్దాం. ఎంటైర్ జోన్ అయితే ఇంపార్టెంటే. మనం ఓన్లీ లైన్ గీసుకున్నాం కదా మార్నింగ్. సో జోన్ అయితే ఇక్కడ నుంచి ఇదంతా సపోర్ట్ ఏరియానే, కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వకూడదు. లైక్ ఇన్ ఆప్షన్స్లో స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే మనం సేఫ్గానే ఉంటాం. ఇప్పుడు ఏమైనా అగ్రెసివ్గా మూవ్ అయింది అనుకోండి క్యాండిల్, మన స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. లేదు కొంచెం స్లోగా మార్కెట్ బౌన్స్ అవుతూ స్లోగా రికవర్ అయితే పర్వాలేదు, మనం ఇంకా సేఫ్గానే ఉంటాం. ప్రెసెంట్ అయితే 20 ఎంఏ అయితే స్లోపింగ్ అవుతుంది కాబట్టి కొంచెం బేరిష్ ట్రెండ్ అనుకోవచ్చు. సో అప్డేట్ చేస్తాను మీకు. టైం 12:30కి దగ్గరలో ఉంది. ఇప్పుడు ఏమైనా యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, సో వాళ్ళు ఏమైనా కొంచెం బులిష్నెస్ చూపిస్తే వాళ్ళు మన మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి సేమ్ బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. అండ్ అకార్డింగ్ టు టెక్నికల్ టర్మ్స్ అయితే చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం సేఫే. 52,800 బ్యాంక్ ఎక్స్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాం కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ప్రెసెంట్ అయితే ఈ డిమాండ్ జోన్ అని మార్క్ చేసుకున్నాం కదా, ఇదైతే సపోర్ట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ మళ్ళీ 500 నుంచి 6,000 ప్రాఫిట్ వరకు మూవ్ అవుతుంది. సో చూద్దాం ఈ 20 ఎంఏని బ్రేక్ చేస్తుందో లేదో. 20 ఎంఏని బ్రేక్ చేసి స్వింగ్స్ని బ్రేక్ చేస్తే మార్కెట్ బులిష్గా ఉండొచ్చు. సో బయర్స్ అయితే అగ్రెసివ్గా ఉన్నట్టు చూపిస్తుంది డేటా అయితే. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ డెల్టా మ్యాక్స్ డెల్టా కూడా ఈక్వల్. అలాంటప్పుడు బయర్స్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు అని దాని మీనింగ్. సో చూద్దాము బయర్స్ ఫర్దర్ క్యాండిల్ కూడా. సో ఇక్కడ చూడండి మ్యాక్స్ డెల్టా ఏమో 2,000 బయర్స్ ఉన్నారు, అందులో 900 సెల్లర్స్ ఉన్నారు. సో చూద్దాం ఇక్కడ నుంచి కూడా బయర్స్ అయితే 2,000 మ్యాక్స్ డెల్టా, ఇదేమో 1,000 చూపిస్తుంది. సో బయర్స్ క్వాంటిటీస్ కూడా పెంచుతున్నారు. సో క్వాంటిటీస్ అయితే యాడ్ చేస్తున్నారు. ఇక్కడ 6,000 బయర్స్ యాడ్ చేశారు. అండ్ దెన్ మ్యాక్స్ డెల్టా ఎప్పుడైతే ఈక్వల్గా ఉందో దాన్ని ఎక్కువ బయర్స్ యాడ్ అవుతున్నట్టు. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బయర్స్ యాడ్ అవుతే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది లో ఇప్పటివరకు ప్రెజెంట్ 35 అనుకుంటా వెళ్ళింది. 35.40. సో మళ్ళీ 35కి వస్తే ఇంకా హై ప్రాబిలిటీ ఛాన్సెస్ ఉంది అది జీరో అయిపోవడానికి. 35ని బ్రేక్ చేయాలి ఇది. 35, 34 అలా రావాలి.
అప్పుడైతే మనకు వస్తుంది ఆల్మోస్ట్ 48-47, యా మళ్ళీ 10,000 ప్రాఫిట్లో ఉంది. సో చూద్దాం బ్యాంక్ ఎక్స్, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారని, సారీ బయర్స్ ఎక్కువ ఉన్నారని. బయర్స్ అయితే పుష్ చేస్తున్నారు. అండ్ మిడ్ క్యాప్ కాదు, బ్యాంక్ ఎక్స్ చూసుకుంటే యా ఈ లెవెల్ మళ్ళీ 20 ఎంఏ దగ్గర ఉంది. 20 ఎంఏని బ్రేక్ చేయాలి, అప్పుడు మనకి హై ప్రాబిలిటీ. సో చూసారా ఇంత పెద్ద క్యాండిల్ ఎందుకు వచ్చిందో చెప్పనా? బయర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రాఫిట్ అయితే 12,000 వరకు వచ్చింది. సో చెప్పాను కదా ఇక్కడ ఎప్పుడైతే మ్యాక్స్ డెల్టా అండ్ డెల్టా ఎప్పుడు ఈక్వల్గా ఉన్నదో దాని తర్వాత బయర్స్ ఎక్కువ మూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూడండి ఇక్కడ కూడా ప్రెసెంట్ ఈ డెల్టా అండ్ మ్యాక్స్ డెల్టా కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి. బయర్స్ అండ్ సెల్లర్స్ అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు. సో క్యూములేటివ్ డెల్టా అయితే 80 దగ్గర ఉంది. ఇది ఇంకా పాజిటివ్గా మూవ్ అయ్యి ఇంకా కిందకు వస్తే నెక్స్ట్ బార్లో మనకి ఇంకా ఫర్దర్గా మార్కెట్ పైకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 35 వరకు వెళ్ళింది. 35 కానీ బ్రేక్ చేస్తే మనకి ఫర్దర్గా ప్రాఫిట్స్ రావచ్చు ఇంకా ఎక్కువ. 20 ఎంఏని అయితే బ్రేక్ చేసింది, కానీ మళ్ళీ అక్కడ సెల్లర్స్ ఉన్నారు. ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అగ్రెసివ్గా పుష్ చేస్తే సెల్లర్స్ మనం ఏం చేయలేము, చెప్పలేం. మన ఇప్పుడు ఆల్రెడీ మన చేతిలో ఏం లేదు, అయితే మన స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి అంతే. సో 35ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 33 అలా వచ్చింది. సో చూద్దాం. డౌన్ కాదు, అప్ సైడ్, అంటే మన ప్రీమియం 0 అవ్వాలి, అప్పుడు మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో 35 అయితే అయిపోయింది. 12,500, యా 13,000 హై వచ్చింది ఇప్పటి వరకు ప్రాఫిట్స్ అయితే. ప్రాపర్గా అయితే క్లోజ్ అవ్వలేదు, క్యాండిల్ ఇంకా కిందే ఉంది. విక్ అయితే చూపిస్తుంది కదా, ఈ విక్ని బ్రేక్ చేసి మార్కెట్ ఈ స్వింగ్ వరకు వెళ్ళొచ్చేమో. సో దట్స్ ఇట్ గైస్, చెప్తాను నేను మీకు అప్డేట్ చేస్తాను. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత లేదంటే టార్గెట్ హిట్ అయిన తర్వాత. టైం అయితే 12:30 అయింది, యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ప్రెసెంట్ అయితే ఇంకా అప్డేట్ చేయను ఇంకా. సో వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోతుంది అలా అప్డేట్ చేస్తుంది కొద్దీ. మీకు ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి అన్న నా వీడియో లెంత్ ఎక్కువ అయితే మీరు స్పీడ్ మార్చుకోండి, ఓకే, నో ప్రాబ్లం. కానీ పాయింట్స్ అయితే ప్రతిదీ చూడండి, అంటే ప్రతిదీ మిస్ అయ్యారు అనుకోండి, ఎక్కడ ఏ పాయింట్ చెప్తున్నానో తెలియదు కదా, లైవ్ ట్రేడింగ్లో కొంచెం అది ప్రాబ్లం వస్తుంది. సో పాయింట్స్ అయితే మిస్ అవ్వద్దు. మీకు ల్యాగింగ్ అనిపిస్తే వీడియో కొంచెం స్పీడ్ అయితే మార్చుకోండి. సో నా టైం అయితే 12:30 అయింది, ఇంకా మనకి 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ తర్వాత మనకి తెలుస్తుంది మనకి స్టాప్ లాస్ హిట్ అయిందో టార్గెట్ హిట్ అయిందో. నేను మీకు అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత, ఓకే. సో ప్రెసెంట్ అయితే 13,000 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. సో 13,000 అనేది లాస్ట్ 2-3 డేస్లో మనకి కలిసి రావట్లేదు, ఎందుకంటే మీరు చూసుకుంటే మనకి లాస్ట్ 13,000 నుంచి ఒక 8K నెగిటివ్ వచ్చింది. అండ్ దెన్ మొన్న కూడా 13,000 నుంచి సెన్సెక్స్ అప్ టు 13,000 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ 13,000 నుంచి బ్యాక్ వచ్చి 8,000 వచ్చింది. సో చూద్దాం ఈరోజు ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తామో, లేదంటే మళ్ళీ ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతుందో. మళ్ళీ అయితే 13,000 వరకు వచ్చింది. సో చూద్దాం ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవుతుందో, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందో. సో 13,000 సెంటిమెంట్ అయితే బ్రేక్ చేసింది. 15,000, 16,000 అలా ట్రేడ్ అవుతుంది. సో బ్యాంక్ ఎక్స్ చెప్పాం కదా, అక్కడ బయర్స్ క్వాంటిటీ అగ్రెసివ్గా ఉన్నారని. ఇక్కడ ఎలా తెలిసింది మనకి, ఇందాక నేను చార్ట్ ఏదైతే చూపించానో అందులో డెల్టా వాల్యూ ఎక్కువ ఉందని చెప్పాను కదా, అందుకు బయర్స్ ఇంకా ఫామ్ అవుతున్నారు. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే ఇంకా ఒక 53,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ స్వింగ్ నుంచి ఏమన్నా రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు, లేదంటే మార్కెట్ 0కి వెళ్ళిపోవచ్చు. సో హై అయితే 16,000 వరకు ఫామ్ అయింది. సో నెక్స్ట్ అప్డేట్ 17,000. సో ఆల్మోస్ట్ 20 వరకు వెళ్ళింది. సో 20 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 0 అయిపోద్ది కదా అని కాదు. ఇందాక చూడండి మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైంది, 22 దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, 300 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రెసెంట్ 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అలాగని ఏం లేదు, కానీ ఏదైనా జరగవచ్చు అంతే. సో ప్రెసెంట్ అయితే నేను వెయిట్ చేస్తాను సింగిల్ డిజిట్ కోసం, ఇంకొక 10 పాయింట్స్ వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఓవరాల్ అయితే 20,000 ప్రాఫిట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేస్తాను. ప్రెసెంట్ ఇంకొక 3,000 అయితే రావాలి నాకు. నెక్స్ట్ అప్డేట్ టైం 1 o'clock అయింది, 1:08 అయింది. సో 18,500, ఇంకొక 1,500 రావాలి. సో వస్తే క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. సో ఇది కొంచెం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఇనిషియల్గా సపోర్ట్ కాబట్టి. సపోర్ట్ బ్రేక్ అయింది అండ్ దాని మళ్ళీ కిందకు వచ్చింది. ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు, కానీ ఏం చేయలేం, వెయిట్ చేయాలి అంతే. ఆల్మోస్ట్ చూడండి ఎంత వచ్చింది, 19,134. ఇంకొక 500 ఉంది, 19,300 వరకు హై వెళ్ళింది. సో 20,000 వస్తే క్లోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను, ఓకే. ఇంకొక 800. సో ఏమవుతుందో చూడండి, బ్యాంక్ ఎక్స్ ఆల్మోస్ట్ ఈ పైన
బ్రేక్ అయింది కాబట్టి మనకి ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ వన్ మోర్ థింగ్, బ్రేక్అవుట్ అవ్వకపోయినా మార్కెట్ 330 సైడ్ వేస్ ఉన్నా సరే ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇందాక చూడండి, మనం ఆల్మోస్ట్ ఇది హై అయితే 550 కన్నా క్రాస్ అయిపోయింది, 100 పాయింట్స్ ఎక్కువ దాటి. ఇందాక మనం 456 దగ్గర ఎంతో తీసుకున్నాం కదా. సో ఒకవేళ ఆప్షన్ బయింగ్లో ఉన్నా సరే మనకు ప్రాఫిట్ వద్దును. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. అదే ఇప్పుడు మార్కెట్ ఇంత పైకి వెళ్తుంది కాబట్టి మనకు ఆప్షన్ బయింగ్ ప్రాఫిట్ వస్తుంది. లేదు మార్కెట్ పైకి వెళ్ళకుండా సైడ్ వేస్లో ట్రేడ్ అయింది అనుకోండి, అప్పుడు అయినా సరే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది, ఆప్షన్ బయర్స్కి అంత ప్రాఫిట్ రాకపోవచ్చు. సో ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్స్ రాదని కదా, అది కూడా వస్తుంది. ఇందాక మనం ట్రేడ్ చూసుకుంటే ఎంత తీసుకున్నాం, 452 దగ్గర తీసుకున్నాను కదా, 46,600 కాల్ ఆప్షన్. సో స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్ పెట్టుకున్నా, 350 అంతా పెట్టుకుందాం. సో టార్గెట్ అయితే 550 వరకు క్రాస్ అయింది, 100 పాయింట్స్ అయితే వచ్చింది. ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ రాదని కదా, ఆప్షన్ బయర్స్కి కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే సైడ్ వేస్గా ఉన్నప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్కి వస్తుంది ఆప్షన్ బయర్స్కి అంటే. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ప్రాఫిట్ అయితే ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్కి. అదే ఇప్పుడు మార్కెట్ ఇది అంతా క్రాస్ అయిపోయి సిపిఆర్ బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, అది ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. లైక్ 550 నుంచి 650 వెళ్ళిపోవచ్చు, 750 వెళ్ళిపోవచ్చు, 850 ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఆప్షన్ సెల్లర్కి అయితే ఈ 10 రూపీస్ వస్తాయి ఎంత దూరం వెళ్ళినా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో చూద్దాం, మార్కెట్ అయితే ఇంకా డే హై దగ్గరికి రాలేదు. డే హై దగ్గరికి వస్తే క్లోజ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్క్ చేసుకున్నాం కదా గ్రీన్ లెవెల్, యా ఇది టార్గెట్ అనుకున్నాం. ఈ గ్రీన్ లెవెల్ దగ్గరికి వస్తుందో లేదో చూద్దాము. సో ఇంకా ప్రైస్ మూమెంట్ అయితే అక్కడే తిరుగుతుంది, ఇంకొక 600 రూపీస్ రావాలి నాకు. సో స్టాప్ లాస్ అయితే అప్డేట్ చేస్తున్నాను. స్టాప్ లాస్ 80 పెట్టుకున్నాను, 80 హిట్ అయితే బ్రేక్ ఈవెన్లో ఉంటాం. లైక్ ప్రాఫిట్ ఉండదు, ప్రాఫిట్ లాస్ ఉండదు. సో వెయిట్ చేయాలి. ఓకే, మీరు 19,000 మిస్ అయిపోతాం చెప్పి భయపడకూడదు. సో ఫస్ట్ రూల్స్ అయితే ఫస్ట్ అంతే. సో అప్డేట్ చేస్తాను, ఇంకొక 500 ఉంది, ఆల్మోస్ట్ 7.50 అలా వస్తున్నప్పుడు అవుతుంది అనుకుంటా. ఇంకొక 2 రూపీస్ ఉంది, చూద్దాం 2 రూపీస్ బ్యాక్ వెళ్తుందా లేదంటే 70 పాయింట్స్ ఫ్రంట్కి వెళ్తుందో. యా ఫ్రెండ్స్, యా బోర్ కొట్టి మూవీకి వెళ్ళాను, సుందరం మాస్టర్. సో పెద్ద ఏమీ చెప్పుకోదగ్గన సినిమా ఏం కాదు, కానీ అట్ ది సేమ్ టైం పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు బిజినెస్. సో ఆప్షన్ సెల్లింగ్ టైం అయితే 5:15 అయ్యింది, మార్కెట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఆప్షన్ సెల్లర్స్ మెయిన్ చేయాల్సింది ఇదే, ఏంటది, ఓర్పు సహనం. ఆప్షన్ సెల్లర్స్ అనే కాదు, ట్రేడింగ్లో కూడా ఇది బాగా పనికొస్తాయి. ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. సో ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను మార్కెట్ ఏమైంది 19,500 వరకు వెళ్ళింది, అయినా సరే నేను బుక్ చేసుకోలేదు. ఎందుకు, నా రూల్ ఏంటి, 20,000 వస్తే అప్పుడే క్లోజ్ చేస్తాను. 20,000 దగ్గరే క్లోజ్ చేశాను. కమింగ్ బ్యాక్ టు ద ఆర్డర్స్. సో 20,000 28.75 పైస్. ఆఫ్ కోర్స్ జీరోగా అయిపోయింది, కానీ నాకు 20,000 చాలు. గ్రీడ్ లేదు ఇక్కడ, నాకు ఫియర్ లేదు. ఫియర్ ఎందుకు లేదంటే ప్రాఫిట్స్ పోతాయేమో, 19,500 వరకు వచ్చింది కదా, ప్రాఫిట్స్ పోతాయేమో అన్న భయం లేదు. సో స్టాక్ మార్కెట్లో ఉండకూడదు ఇలాంటి ఫియర్. అండ్ దెన్ గ్రీడ్ లేదు. అంటే వన్స్ నేను నా ఎగ్జిట్ ఎక్కడైనా చూడండి, 7 రూపీస్ 60 పైస్ దగ్గర అయింది. సో 7 రూపీస్ కూడా జీరో అయిపోయే వరకు వెయిట్ చేయొచ్చు, కానీ వన్స్ నా రిస్క్ రివార్డ్ నేను అనుకున్న టార్గెట్ అయిపోయింది కాబట్టి అవుట్ అయిపోయింది ట్రేడ్. సో ఏం లేదు, నాకు గ్రీడ్ లేదు. అండ్ దెన్ హోప్ ఏంటి, ఫస్ట్ ట్రేడ్ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైంది, మనం 22 దగ్గర తీసుకున్నాం జీరో అవుతుందని. కోర్స్ జీరో అయితే అయ్యింది, కానీ 300 400 వరకు వెళ్ళి, 400 అయిందో లేదో తెలియదు, నేను చూస్తున్నప్పుడు 300 వరకు వెళ్ళింది. 300 నుంచి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో ఇది చాలామంది ఏం చేస్తారు, ఈరోజు ఎలా జరిగింది కదా అని రేపు ఏం చేస్తారంటే స్టాప్ లాస్ హిట్ అయినా సరే స్టాప్ లాస్ తీసుకోకుండా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మ్యాక్సిమం ఎక్కువ లాస్ వస్తుంది. అదే ఒకవేళ 300 పైనే క్లోజ్ అయింది అనుకోండి, ఈరోజు నాకు ఎంత లాస్ అవుతుందో, ఒక ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నామో, ఫస్ట్ ట్రేడ్ 825 క్వాంటిటీస్ తీసుకున్నాము. రఫ్గా ఒక యావరేజ్ ఒక 975 అనుకోండి. 975 కదా, 1000 అనుకోండి. 1000 క్వాంటిటీస్ 300 అంటే ఆల్మోస్ట్ ఒక 3 lakhs లాస్ వద్దును, ఒకవేళ ఇది 300 పైన ట్రేడ్ అయ్యి నేను స్టాప్ లాస్ పెట్టకపోయి ఉంటే. సో ఇలాంటివి ఉండకూడదు. హోప్ అనేది మన స్టాప్ లాస్ని, మన లాస్ని ఆగనివ్వదు. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతిసారి చెప్తున్నాను, ఎందుకంటే ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ సైకాలజీ మీరు మాస్టర్ చేయాలి, అప్పుడైతేనే మీరు అనుకుంటారు చాలామంది స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ మాస్టర్ చేయాలి, వచ్చేయాలి ఇచ్చాను. స్ట్రాటజీస్ అవి కాదు, మీ ఎమోషన్స్ని ఎలా ఉంటున్నాయి మార్కెట్ అవర్స్లో, ఇలాంటివి ఇవన్నీ మాస్టర్ చేయాలి.
ఎనీహౌ నా ఎమోషన్స్ అయితే ఇవి. సో ఈరోజు నాకు 20,000 ప్రాఫిట్ వచ్చింది. దానికంటే మీరు పట్టించుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తాను, అవైతే చూడండి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డిస్కస్ మై ట్రేడ్స్. ఓకే, సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను చూపిస్తాను. సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. వన్స్ ఈ గ్యాప్ బార్డర్ సపోర్ట్, వన్స్ సెకండ్ క్యాండిల్, నేను అనుకున్నాను ఈరోజు అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోనని చెప్పి అనుకున్నాను. అండ్ అదేవిధంగా షార్ట్ ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఈ గ్యాప్ బార్డర్ సపోర్ట్ ఉంది కదా, గ్యాప్ బార్డర్ సపోర్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర. మార్కెట్ దీనిపైన క్లోజ్ అవుతుందని. సో నేను అనుకున్న వ్యూ అయితే కరెక్టే. ఆల్మోస్ట్ నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 0కి వెళ్ళింది చూడండి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 46,006, ఓకే 11,000 పుట్ ఆప్షన్. మిడ్ క్యాప్ నిఫ్టీ 0కి అయితే వెళ్ళింది, కానీ ఏమైంది, పెద్ద స్వింగ్ వచ్చి ఆ తర్వాత వెళ్ళింది, అంటే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత వెళ్ళింది. సో ఇలాంటప్పుడు మనం స్టాప్ లాస్ని అవాయిడ్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే, చెప్పాను కదా లాస్ట్ ఫ్రైడే డిస్కస్ చేసుకున్నాం, స్ప్రెడ్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీకు ఓవరాల్ అయితే పైన 0 క్లోజ్ అయింది కాబట్టి మీకు ఒక 1:1 రిస్క్ రివార్డ్ వద్దును, లైక్ 10,000 ప్రాఫిట్ వద్దును ఈరోజు నేను స్ప్రెడ్ తీసుకొని ఉంటే ఆ మిడ్ క్యాప్ నిఫ్టీలో. కానీ అట్ ది సేమ్ టైం స్ప్రెడ్ ఏంటంటే రిస్క్ రివార్డ్ 1:2 ఇవ్వదు. ఇది ఒకటి జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే నేను స్ప్రెడ్స్ అంతగా ఎక్కువ తీసుకోను. కానీ మీరు పర్వాలేదు, ఎక్కువ విన్ రేట్ ఉంది నా స్ట్రాటజీస్ అనుకుంటే మీరు స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే ఫెయిల్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు వన్స్ స్టాప్ లాస్ హిట్ అవగానే నేను అన్ని ఎమోషన్స్గా వెయిట్ చేసిన స్టాప్ లాస్ సిస్టంలో పెట్టుకున్నాను అండ్ ట్రిగ్గర్ అయిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అవగానే నేనేం వెయిట్ చేయలేదు అండ్ దెన్ మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ తీసుకోలేదు. లైక్ ఇక్కడ గ్రీన్ క్యాన్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడ బై చేయడం అలాంటివి చేయలేదు. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత వదిలేసాను. మళ్ళీ ఎక్కడ బై చేయడాలు, వర్జిన్ సిపిఐ దగ్గరకు వచ్చిందని చెప్పి ఇక్కడ బై చేయడాలు ఇవేం చేయలేదు. నా ప్యాటర్న్స్ ఏంటి నాకు తెలుసు, ఈ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఉంటుందని. కానీ ఇది ఫెయిల్ అయింది. ఆఫ్కోర్స్ స్టాక్ మార్కెట్లో అంతే, 2+2 అస్తమానం 4 కాదు. స్టాక్ మార్కెట్లో 2+2 5 అవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. అండ్ ఏమైంది, స్ట్రాటజీ అనేది ఫెయిల్ అయింది. వన్స్ నేను రాంగ్ అయినప్పుడు స్ట్రాటజీ తీసుకుంటాను అండ్ డేని కూడా క్లోజ్ చేసేయాలి. కానీ వీక్లీ వన్స్ నేను ఒక 1:2% రిస్క్ చేస్తానని చెప్పి అనుకున్నాను. 2% వరకు రిస్క్ చేయొచ్చు నేను. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ సెకండ్ ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీలో కాదు, బ్యాంక్ ఎక్స్లో తీసుకున్నాం ఈరోజు. బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కాబట్టి. సో బ్యాంక్ ఎక్స్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఈరోజు చేశాను బ్యాంక్ ఎక్స్. సో ఏంటి, వన్స్ డేలో బ్రేక్ అవగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. మార్కెట్ ఇక్కడ నుంచి డే హైకి హిట్ అవుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైంది, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళింది కానీ సైడ్ వేస్లో ఉంది. ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నానో అక్కడే క్లోజ్ అయింది, అయినా సరే మనకు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు, ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అది. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, సెకండ్ స్టెప్, ఆప్షన్ సెల్లింగ్కి రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటది, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే ప్రాఫిట్స్ వస్తాయి ఆప్షన్ సెల్లర్కి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎక్కువ క్యాపిటల్ కావాలని లేదు, నాకంటే క్యాపిటల్ ఉంది, మరి క్యాపిటల్ లేని వాళ్ళ సంగతి. అందుకని చెప్పి మీరు ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత చెప్పాను, తక్కువ క్యాపిటల్లో కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయొచ్చు అని. ఫర్ సపోజ్ 1 లాట్ తీసుకోవాలంటే మినిమమ్ 1,20,000 1,30,000 అవుతుంది బ్యాంక్ నిఫ్టీలో కానీ బ్యాంక్ ఎక్స్లో కానీ. కానీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి హెడ్జింగ్ ఎలా చేయాలి క్యాపిటల్ బెనిఫిట్స్ కోసం అని చెప్పాను, అదైతే ఒక 40,000 50,000లోనే ఒక లాట్ వచ్చేస్తుంది ఈజీగా. సో అలాంటి మీ కోర్సులో తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా చెప్పొచ్చు, కానీ ఆ టాపిక్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, అందుకే కోర్సులో పెట్టాను. సో ఎనీహౌ ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ క్యాపిటల్ కావాలనుకునే వాళ్ళ కోసం అది. ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ క్యాపిటల్ ఏం అవసరం లేదు, తక్కువ ఉన్నా సరే చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, సెకండ్ పాయింట్ ఆప్షన్ సెల్లింగ్. ఫస్ట్ నేర్చుకోవాల్సింది హోప్ ఉండకూడదు. లైక్ స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోవాలి అంతే. అండ్ దెన్ రివెంజ్ ట్రేడింగ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్లో మీరు నేర్చుకోవాల్సింది అది. సెకండ్ లెసన్లో మీరు నేర్చుకోవాల్సింది, సెకండ్ ట్రేడ్లో ఆప్షన్ సెల్లింగ్ అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆప్షన్ బయింగ్ కన్నా ఆప్షన్ సెల్లింగ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగని చెప్పి అడ్వాంటేజే కాదు, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పైన డే హై వరకు హిట్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయిపోయి ఫాల్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఆప్షన్ సెల్లింగ్లో. సేమ్ ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్కి ఈక్వల్గా ఉంటాయి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. కానీ ఆప్షన్ సెల్లింగ్ డైరెక్షన్ మీకు కరెక్ట్ అయింది అనుకోండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే ప్రాబ్లం లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను కదా, బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేశాను, ఆప్షన్ బయింగ్ క్లోజ్ చేసి ఆప్షన్ సెల్లింగ్లో తీసుకున్నాను, అదే అడ్వాంటేజ్. అండ్ థర్డ్ మీరు నేర్చుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ట్రేడ్ లాస్ అయినప్పుడు ఎంత లాస్ అయ్యాను,
10,000 క్లోజ్ టు 10,000. కానీ సెకండ్ ట్రేడ్స్లో విన్ అయ్యేటప్పుడు ఎంత విన్ అయ్యాను? క్లోజ్ టు 30,000. అంటే ఎంత? లూజ్ అవుతున్నప్పుడు 10,000, విన్ అవుతున్నప్పుడు 30,000. అంటే దీన్ని ఏమంటారు? రిస్క్ రివార్డ్ ఎంత ఫాలో అయ్యాను? 1:3 రిస్క్ రివార్డ్, 1:3 రిస్క్ రివార్డ్ ఫాలో అయ్యాను. సో ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవే మిమ్మల్ని కాపాడతాయి. స్ట్రాటజీస్ కాదు, ఏమీ కాదు. అందరూ స్ట్రాటజీస్ అనుకుంటే అఫ్కోర్స్ స్ట్రాటజీస్ ఉండవచ్చు. ఓకే, స్ట్రాటజీస్ మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా యూటర్న్ తీసుకుంటుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలామంది ఏంటి, డేలో బ్రేక్ చేస్తుందని చెప్పి, బ్రేక్ చేసింది కదని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. కానీ వాళ్ళందరూ పాపం ట్రాప్ అయిపోయారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక స్ట్రాటజీ ఉంది. అలాంటి స్ట్రాటజీస్ ఇంపార్టెంటే. కానీ అట్ ది సేమ్ టైం అన్ని స్ట్రాటజీస్ కూడా ప్రాఫిట్స్ ఇస్తాయని కాదు. కానీ ఇవ్వనప్పుడు కూడా మనం ప్రాఫిట్స్లో ఉండొచ్చు. అది ఎలాగంటే మన రిస్క్ మేనేజ్మెంట్ అవి కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అవన్నీ కూడా కోర్సులో డిస్కస్ చేసాం. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఈజీగా ట్రేడ్ చేయనివ్వరు. గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఈజీగా ట్రేడ్ చేయనివ్వరు. మిమ్మల్ని ట్రాప్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి మీ లాస్లోనే. మీకు లాస్ వస్తుందంటే అవతల వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నట్టు. సో పెద్ద ప్లేయర్స్ ఎప్పుడు కూడా మీ లాస్ మీరు ఎక్కడ ట్రాప్ అవుతారు ఇలాంటి పాయింట్స్ చూస్తుంటారు. మీరు ఏమనుకుంటారు, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎలా అయింది, డే హై బ్రేక్ అయింది కదా అని లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. ఏమైంది, ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయిపోయింది. అప్పుడు ఏం చేసి ఉంటారు, డేలో బ్రేక్ అయింది కదా అనుకొని షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్తుంది కదా అని చెప్పి ఈ స్వింగ్లో బ్రేక్ అవ్వగానే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చింది. సో ఎంతమందికి అనిపించింది చెప్పండి, నేను ఎంట్రీ తీసుకున్నప్పుడే నాకు ఒక్కడికి ఇలా జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ కూడా నాకు ఆపోజిట్గా ట్రేడ్ రన్ అవుతుందని ఎంతమందికి అనిపించిందో చెప్పండి ఒకసారి. సో మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఇలాంటివన్నీ. మీరు హోప్తో ఉంటున్నారా, లేదంటే రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా, లేదంటే మీ మార్కెట్ ఎక్కడ మీద మిస్టేక్ అవుతుంది, ఇలాంటివన్నీ అనలైజ్ చేసుకోండి. కంపల్సరీ ఒక బుక్ పెట్టుకోండి, ట్రేడింగ్ జర్నల్. మీరు ట్రేడ్ చేసి ప్రతిదీ కూడా బుక్లో రాసుకోండి. వీలైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ బుక్లో పిన్ చేయడమో లేదంటే పేస్ట్ చేయడమో చెయ్యండి. రాసుకోండి అక్కడ చార్ట్స్ మీద కానీ లేదంటే ఆ బుక్ మీద కానీ రాసుకోండి. ఒక బుక్ అంగా సెపరేట్గా ఉంచండి దానికంగా చార్ట్స్. లేదు నేను సిస్టంలో సేవ్ చేసుకున్నానంటే డైలీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఈ చార్ట్స్ అవి. ఎందుకంటే మార్కెట్ కీప్స్ ఆన్ రిపీటింగ్. ఇలాంటి ప్యాటర్న్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు కాకపోతే ఇప్పుడు. ఎందుకంటే ప్రొఫెషనల్ హంట్ చేసేవి ఇవే. మార్కెట్లోకి కొత్త ప్లేయర్స్ వస్తూ ఉంటారు, డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ అట్ ద ఎండ్ మార్కెట్ డబ్బులు ఎవరికి ఇస్తుంది, పెద్ద ప్లేయర్స్కే ఇస్తుంది. సో వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారో మీరు కూడా అలాగే థింక్ చేయడానికి ట్రై చేయండి. అదైతే నా సజెషన్. సో ఓకే, ఇంత ఎఫర్ట్ పెట్టినా నిజంగా లైవ్ ట్రేడింగ్ చేయాలంటే చాలా కష్టం. మీకు తెలియదు అది. మీరు ఓన్లీ ట్రేడింగ్ చేయాలంటేనే మీరు తెగ కష్టపడిపోతారు. కానీ అలాంటిది నేను లైవ్ ట్రేడింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అనలైజ్ చేస్తున్నాను, నా ఎంట్రీస్ చూపిస్తున్నాను, ఎగ్జిట్స్ చూపిస్తున్నాను, స్టాప్ లాస్ ఎంతో చెప్తున్నాను, టార్గెట్ ఎంతో చెప్తున్నాను, రిస్క్ ఎంతో చూపిస్తున్నాను. అండ్ దెన్ ఇవన్నీ చేస్తున్నాను కదా ట్రేడింగ్ చేస్తూ. కానీ మీరైతే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ పని ఏదైతే చేస్తున్నామో చాలా కష్టం కాబట్టి. అయినా సరే నేను మీరు ఏదో నేర్చుకుంటారని టైం స్పెండ్ చేస్తున్నాను. సో సపోర్ట్ ఇన్ ది సెన్స్ నాకు ఏదో అంత ఇచ్చాను ఇంత ఇచ్చానని చెప్పి నేను అనట్లేదు. కానీ జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే లైక్ ఇవ్వండి. అండ్ దెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. సో మీరు నాకు చేసేది ఇంతే. లేదు నా అనాలిసిస్ నచ్చిందంటే ఇస్తే కామెంట్ సెక్షన్లో కూడా పెట్టొచ్చు. సో ఇంతే నేను కోరుకునేది మీ నుంచి, ఇంకేం కోరుకోవట్లేదు. సో ఓకే గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో మీరు ఏదో నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కోర్స్ తీసుకోవడమే కాదు, తీసుకున్న వాళ్ళు కూడా నేను గైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను పింక్ చేయండి. అంటే నేను ఈరోజు ఎంట్రీ తీసుకున్నవి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ ఎలా అనలైజ్ చేస్తున్నాము ఇదంతా, సో మీకు తెలిసే ఉంటుంది. సో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో పింక్ చేయండి, కింద ఇస్తాను వాట్సాప్ నంబర్. యా, బాయ్.